ఏలూరులో సంచలనం రేపుతున్న కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా నివాసానికి ఏలూరు పోలీసులు చేరుకున్నారు. కిడ్నాప్ ఘటనలో ఉపయోగించారని అనుమానిస్తున్న కారు కోసం పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు వెతుకుతున్న కారు తమది కాదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. మరోవైపు కాజాకు చెందిన కారు టోల్ గేట్ మీద వెళ్ళినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఏలూరు పోలీసులు వెల్లడిస్తున్నారు. టోల్ ప్లాజా సీసీటీవీ దృశ్యాలు ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటికి ఏలూరు జిల్లాకు సంబంధించిన నూజివీడు పోలీసులు రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఈ వ్యవహారంలో ఏదైతే ఉందో ఇటీవల కాలంలో పొగాకు వ్యాపారి కొడుకుని అభిని లారీ డ్రైవర్ ని కిడ్నాప్ చేశారని చెప్పేసి 5గురు ఏదైతే ఉందో ముస్తఫాకు దగ్గర పనిచేస్తున్న అనుచరులను 5గురిని కూడా అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కారు కూడా ఒకటి ఈ దీనికి సంబంధించి కూడా వాడారు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే నూజివీడు పోలీసులు కూడా గుంటూరుకు వచ్చి ముస్తఫా ఇంటి వద్ద కూడా హంగామా సృష్టించిన పరిస్థితి నెలకొంది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఉందో కారు AP 39BG 0008 కారుకు సంబంధించి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ కారును కూడా కిడ్నాప్ కు వాడారని చెప్పేసి పోలీసులు వెల్లడిస్తున్నారు. కానీ మాత్రం ఏదైతే ఉందో ముస్తఫా కూతురు వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా మాత్రం తమ వద్ద ఈ కారు అసలు బయటకు పోలేదు, దాదాపు 3 రోజుల నుంచి ఈ కారు ఇక్కడే ఉంది అని చెప్పేసి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఏదైతే ఉందో కారు వద్దకు వచ్చి రావడం జరిగింది. పోలీసులు ఈ కారు తీసుకెళ్తామని చెప్పి చెబుతుంటే దానికి సంబంధించిన కూడా ఆధారాలు చూపించమని ఏదైతే ఉందో వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా ఆధారాలు చూపించి కారు తీసుకెళ్ళండి అని చెప్పి వైసీపీ నేతలు వెల్లడిస్తుంటే పోలీసులు మాత్రం తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం లోకల్ పోలీసులు ఏదైతే ఉందో పెదకాకానికి సంబంధించిన పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. దీని కూడా చూసుకుంటే మాత్రం ఏదైతే VRA వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి సంబంధించిన సమక్షంలో ఆధారాలు చూపించి కారు తీసుకెళ్తామని వాళ్ళు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆధారాలు చూపించి కారు తీసుకెళ్లే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్కి మాత్రం ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.